హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేవునికి ఇష్టానుసారంగా జీవించాలనుకుంటారు కానీ, దేవునికి ఎలా జీవిస్తే నచ్చుతుందని చెప్పి వారికి తెలియని వారిగా ఉంటారండి. కానీ దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతారు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు ఇష్టపడే వారిగా ఉంటాడు. యథార్థంగా జీవించే వారిని దేవుడు ఇష్టపడే వారిగా ఉంటారు. సేవకులకు సహాయం చేసేవారిని, అదేవిధంగా న్యాయంగా ప్రవర్తించే వారిని, సత్యవర్తనులు అంటే అబద్ధం చెప్పకుండా ఎటువంటి పరిస్థితి అయినా సత్యమే చెప్పేవారిని, అదేవిధంగా విశ్వాసము కలిగి ఉన్న వారిని దేవుడు ఇష్టపడే వారిగా ఉంటారండి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు భక్తి కలిగి మనము యథార్థంగా జీవిస్తూ సత్యమైన మాటలు మాట్లాడుతూ మనము సేవకులకు సహాయం చేసే వారిగా ఉంటామో, విశ్వాసము కలిగి జీవించే వారిగా ఉంటామో, అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటామండి. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉండే వారిగా ఉంటామో, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యములు కూడా దేవుడు మన జీవితంలో జరిగించి తన నామ మహిమార్థమై మనల్ని గొప్ప చేసే వాడిగా ఉంటాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.